పార్టీ అంతర్గతం పార్టీకి సంబంధించిన అంశంలో నేను వాస్తవంగా లక్ష్మణ్ కుమార్ గారు నా సోదరుడు రాజకీయాలు ఎప్పుడు కూడా ఒక మాట అనలేదు. కానీ సోషల్ మీడియాలో వక్రీపడ్డ తర్వాత అతను బాధపడి తను స్పందించాడు. దానికి కూడా పెద్ద సీరియస్గా అంశం లేదు. అతను బాధపడితే నేను చింతిస్తాను, విచారం వ్యక్తం చేస్తున్నాను. దానికి దీంట్లో మా ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో జరిగేటువంటి అంశంకు దీనికి సంబంధించిన పెద్ద తీసుకోవాల్సిన అవసరం లేదని నేను భావిస్తాను. నేను ఆయనను అననే లేదు. పత్రికలో వచ్చిన వార్తల పట్ల తన అపోహం చెందుండొచ్చు. తనకు మనసుకు ఎవరైనా అటువంటి ఆ స్థానంలో బాధ కలుగుతుంది. దాన్ని విచారం వ్యక్తం చేస్తూ చింతిస్తున్నా చెప్తాను. 90% కానీ ఎస్సీ కేటగరేషన్ కానీ ఈ రోజు మిషనరీ సన్నబియ్యం కానీ అనేక అంశాల ప్రజలలో పోయి ఏ విధంగా గెలుపు విషయంలో కష్టపడతామన్న విషయం మీ ద్వారా తెలియజేస్తారు. ఆయన మాకు సోదరు సమానులు, నేను ఆయన ఉద్దేశించి మాట్లాడలేదని చెప్పేసి మామూలుగా మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడారని చెప్పేసి మీకు సంబంధించి మీరు మాట్లాడడం జరిగింది. కానీ ఆయన మాత్రం నేను మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడలేదు, ఆయన నాకు సోదరు సమానులు అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఒకవేళ మీరు బాధపడితే మాత్రం చింతిస్తున్నాను. మీరు బాధపడితే చింతించాల్సినంత అవసరం ఆయనకు లేదు. ఆయన మాట్లాడిన మాట ఎంటైర్ తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలు చూసినారు. మీడియా మిత్రుల సాక్ష్యం. భారతదేశంలో ఇవాళ జ్యుడిషియల్ పరంగా మీడియాలో ఎంత శక్తివంతమైంది. ఆ శక్తివంతమైన మీడియా మిత్రుల యొక్క సమక్షంలో పడితే, మీడియా సమావేశం సమక్షంలో పడి కెమెరాల ముందు మాట్లాడినటువంటి మాటకు ఇక ఆ మాటను నేను పొరపాట్లో మాట్లాడినన్న మాట అనాల్సిన పోయి ఇక ఆయన చింతిస్తుంటే నేను బాధపడుతున్నా అంటే ఆయన విజ్ఞత గురి